వెల్కమ్ టు ఐ న్యూస్. ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ పై ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ కు భారత శాశ్వత ప్రతినిధి హరీష్ ఘాటుగా బదులిచ్చారు. కాశ్మీర్ భారత్ లో అంతర్గామిగా పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగమే అసలు సమస్య అని స్పష్టం చేశారు. అంతేకాదు, సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సహకారం కోరటం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పేశారు. ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చ సందర్భంగా పాకిస్తాన్ తన పాత ఆరోపణలను మరోసారి పునరావృతం చేసింది. దీనికి స్పందించిన భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ ఈ వేదికపై ఇతర అంశాలను ప్రస్తావించే ఉద్దేశం తమకు లేదని, అయితే పాకిస్తాన్ తప్పుడు కథనాలను ప్రచారం చేయడంతో స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇండస్ జలాల ఒప్పందంపై కూడా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పరస్పర విశ్వాసం, సత్సంకల్పం ఉన్నప్పుడే సహకారం సాధ్యమవుతుందని, కానీ పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగిస్తే అలాంటి సహకారం ఆశించేదే లేదని భారత్ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్పై భారత్ తన రాజ్యాంగపరమైన, చట్టపరమైన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే, అది విడదీయరాని భారత భూభాగం అని తేల్చి చెప్పారు. ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాశ్మీర్ విషయంలో మిగిలి ఉన్న ఏకైక సమస్య పాకిస్తాన్ ఆక్రమంగా ఆక్రమించిన భారత సార్వభౌమ భూభాగమేనని భారత్ పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ అక్రమ ఆక్రమణకు ముగింపు పలకాల్సిన బాధ్యత పాకిస్తాన్ పైనే ఉందని స్పష్టం చేసింది. భారత్పై ఆరోపణలు చేయడం కంటే పాకిస్తాన్ తన దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవడం, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టడం మంచిదని హరీష్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలను తప్పుడు ప్రచారానికి ఉపయోగించడం వల్ల వాస్తవాలు మారవని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి కాశ్మీర్ అంశంపై భారత్ తన స్పష్టమైన వైఖరిని ప్రపంచం ముందు ఉంచింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, ఉగ్రవాదం కొనసాగుతున్నంత వరకు సాధారణ సహకారం సాధ్యం కాదని పాకిస్తాన్కు గట్టి సందేశాన్ని ఇచ్చింది.